ఇప్పుడు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు. వారి కర్తృత్వం, మిత్రత్వం, నేతృత్వం, ధాతృత్వం, భాతృత్వం, సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ, ఆకాంక్ష, ఆశయం, ఆదర్శం, అభిలాష తోటి వారిని ప్రార్థిస్తున్నాను. మీ ఇద్దరు కృష్ణార్జునులాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తెలుగు లెక్చరరా మీరు? టీచరా లేకపోతే ఏంటి మీరు? టీచరా? ఏది తెలుగు టీచర్వే? సబ్జెక్ట్ ఓకేమ్మా. ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు. ఓకేమ్మా. మిత్రులు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి గౌరవనీయులు శ్రీ పెంబసాని చంద్రశేఖరరావు గారు, గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రవణ్ కుమార్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు యేసురత్నం గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు అనంతరం గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ గౌరవనీయులు చిరంజీవి చౌదరి గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులందరికీ, పర్యావరణ ప్రియులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మా కార్యక్రమం అయితే నరసరావుపేటలో ఉంది. ఓసారి వాతావరణం అనుకూలించకపోతే మనం ఏమీ చేయలేం. మేమిద్దరం కలిసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ జేఎన్టీయూలో ఈ చెట్లు నాటే కార్యక్రమం పిల్లలతో కలిసి చేయాలనుకున్నాం. అక్కడ మిస్ అయ్యాం. ఇక్కడ పిల్లలతో కలిసి ఈ కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చాం. చాలా సంతోషం. ఒక మహత్తరమైన కార్యక్రమం, ఒక శుభ కార్యక్రమం. ఎన్నో పనులు చేస్తాం కానీ కనీసం చెట్లు పెట్టడం, కనీసం చెట్లు పెట్టకపోయినా చెట్లు పెట్టేది చూడడం, ఇది మంచి కార్యక్రమం. అవునా కాదా? మీరే చెప్పండి పిల్లలు, అవునా? ఇప్పుడు ఒక్క నిమిషంలో మాకు ఒక ఆలోచన వస్తే నేను ప్రమాణం చేయించచ్చు, లేకపోతే మా మిత్రులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేయించచ్చు. కానీ మేము అనుకున్నది భవిష్యత్తు మీది. మీరు చేస్తే మేము ప్రమాణం చేయాలి, మీ దగ్గరనే చేయించాలని మీ నాయకత్వంలో మేము చేశాం. అది ఈ ప్రభుత్వం యొక్క పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ పని చేసినా మీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటాం. ఈ పిల్లల భవిష్యత్తు ధ్యేయంగా మేము పనిచేస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు పర్యావరణం అంటే ఆయనకు చాలా మక్కువ, చాలా ఇష్టం. అందుకే ఆయన ఇంతవరకు చెట్లు నాటే కార్యక్రమం వ్యక్తిగతంగా చేశాడు, కొంతమందికి స్ఫూర్తినిచ్చాడు. ఈరోజు బాధ్యత కూడా తీసుకుంటున్నాడు. రాష్ట్రం మొత్తం చెట్లు పెట్టి భవిష్యత్తులో 50% గ్రీన్ కవర్ వచ్చే బాధ్యత తీసుకోవడం అనేది ఒక మంచి కార్యక్రమం. గట్టిగా అందరూ కూడా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది జయప్రదం కావాలని కూడా భగవంతుని ప్రార్థించండి. ప్రతి ఒక్కరి బాధ్యత. అందరూ ఆక్సిజన్ తీసుకుంటాం, ఆక్సిజన్ వచ్చే చెట్టు మాత్రం పెట్టాలని ఆలోచించాం. ఇది కూడా మీ బాధ్యత. కనీసం సంవత్సరం ఒక్కొక్కరు ఒక్కొక్క చెట్టు పెడితే, లేకపోతే 2 చెట్లు పెడితే 10 కోట్ల చెట్లు అవుతాయి. ఈరోజు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు దగ్గర 1 కోటి చెట్లు ఈ సంవత్సరం పెడుతున్నాం. 1 కోటి చెట్లు పెడితే 0.33% గ్రీన్ కవర్ పెరుగుతుంది. అంటే మనం పెట్టే చెట్లు కొన్ని ఉంటాయి, కొన్ని సహజంగానే పెరుగుతూ వస్తాయి.
ప్రజలు కూడా పెడతా ఉంటారు. అయితే ఇది ఒక ఉద్యమంగా తీసుకపోతే తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే అవకాశం వస్తుంది. ఈరోజు ఇప్పుడే కాదు, ఈ యొక్క వన మహోత్సవం ప్రారంభమైంది 1950లో. ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండే వ్యక్తి దీనికి శ్రీకారం చుట్టారు. అక్కడి నుంచి మనం అందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నేను దగ్గర దగ్గర 30-40 ఏళ్ల నుంచి ఒక ముఖ్యమంత్రిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఈ కార్యక్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం ఈ వన మహోత్సవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనేక విధాలుగా నేను ప్రయత్నం చేశాను. ఒకప్పుడు పిల్లలందరూ స్కూల్కి వస్తే గార్డెనింగ్ ఉండేది, ఇప్పుడు గార్డెనింగ్ కూడా లేదు. అసలు గార్డెన్సే లేవు మీ స్కూల్స్లో. ఒకప్పుడు మేమందరం చిన్నప్పుడు స్కూలుకు పోతే ఒక గంట, రోజుకు ఒక అర్ధ గంట అయినా సరే దగ్గరుండే బావుల దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బకెట్లో నీళ్లు తీసుకొచ్చి చెట్లకు పోసేవాళ్ళం. నేను అడుగుతున్నా, ఇక్కడుండే పిల్లలు ఎంతమంది నీళ్లు పోస్తున్నారు అడుగుతున్నా. పోస్తున్నారా? ఇంట్లో గాని లేకపోతే స్కూల్లో గాని చేలు పైకెత్తండి. శభాష్, మీలో ఈ చైతన్యం చాలా సంతోషం ఇస్తోంది. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నట్టు 50% పచ్చదనం తొందరలోనే వస్తుంది. అదే నిజమైన స్వర్ణాంధ్రప్రదేశ్. ఒకప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంతో ప్రారంభించాం. అదొక విప్లవం. ఒకప్పుడు ఇంకుడు గుంతలు దవ్వితే చాలా మంది నన్ను ఎగతాళి చేశారు, ఈయనేంటి ఇంకుడు గుంతలు దవ్వమంటున్నాడని. ఏదైతే కంటూర్ ట్రెంచెస్ గాని ఇంకుడు గుంతలు గాని మనం తవ్వగలిగితే, నేను ఎప్పుడూ ఒకే మాట మాట్లాడేవాడిని, పడే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చాలి. ఒక పక్క జలాశయాలుంటాయి, చెరువులుంటాయి, కానీ భూమి కూడా మనం చూస్తే భూమినే జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంక మీకు ఎప్పటికి ఇబ్బందులే రావు. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికే ఇంకుడు గుంతలు చేశాం. ఒకప్పుడైతే ఇలాంటి అడవి ఉంటే చుట్టుపక్కల కంటూర్ ట్రెంచెస్ కొట్టేశాం. అంటే 2 మీటర్లు లోపలికి 1.5 మీటర్ ఎడల్పుకు కొడితే ఆ కొండలో పడే నీళ్లన్నీ ఆ ట్రెంచ్లోకి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి. అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం. ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు. ఆ గుంతల్లో మట్టి కూడా తీయలా. మళ్లీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు తీయిస్తారు. నాకు ఏమాత్రం అనుమానం లేదు, డబ్బులకు కొరత లేదు. ఆయన దగ్గర 2 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది, ఇంకో పక్క